ఫిబ్రవరి 5 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు సిద్ధపరిచిన ధ్యానం నేను చదువుతున్నాను, మీరు వినండి. నేను ఆ రక్తమును చూచి మిమ్ము నశింపచేయక దాటిపోయేదను. నిర్గమకాండం 12వ అధ్యాయం 13వ వచనం. ప్రశస్త రక్తాన్ని నేను చూస్తే అది నాకు ఆదరణ, అయితే దేవుడు దాన్ని చూస్తే అది నా జీవితానికి క్షేమం. ఒకవేళ నేనా రక్తాన్ని చూడలేకపోయినప్పటికీ ప్రభువు ఆ రక్తాన్ని చూచి నన్ను నశింపచేయకుండా దాటిపోతాడు. నా విశ్వాస రాహిత్యాన్ని బట్టి నేను నెమ్మదిగా ఉండలేకపోయినప్పటికీ నేను క్షేమంగా ఉన్నాను. కారణం, ప్రభువు దృష్టి మందం కాలేదు. అత్యున్నతమైన ప్రాయశ్చిత్త రక్తాన్ని ఆయన చూచినప్పుడు నాకు నాశనం పోయి క్షేమం వచ్చింది. ఇది ఎంత సంతోషకరమైన సంగతి! తన ప్రియమైన అద్వితీయ కుమారుని మరణాన్ని ప్రభువు చూస్తున్నాడు. దానిలోని శాశ్వతమైన పరిపూర్ణమైన లోతైన అంతరార్థం ఆయనకు తెలుసు. శిలువలో పాపానికి శిక్ష విధించబడి న్యాయం జరగటం చూచి తండ్రియైన దేవుడు తృప్తి చెందాడు. సాటిలేని ఆయన గుణాతిశయములు మహిమపరచబడ్డాయి. దేవుడు సృష్టిని చేసినప్పుడు అదంతయు మంచిగా ఉన్నట్లు చూచి సంతృప్తి చెందాడు. అలా అయితే శిలువలో విమోచన కార్యక్రమం సంపూర్తి చేయనప్పుడు ఆయన ఏం చెప్పి ఉంటాడు? తన ప్రియమైన అద్వితీయ కుమారుడు మరణం వరకు విధేయత చూపినప్పుడు తండ్రియైన దేవుడు ఎంతగా ఆనందించి ఉంటాడో ఎవ్వరూ చెప్పలేరు. యేసుక్రీస్తు మచ్చలేని గొర్రె పిల్లవలే తన్ను తాను అర్పించుకున్నాడు. ఇది తండ్రికి గొప్ప మహిమ. కాబట్టి ఇప్పుడు మనం ఈ క్షేమాన్ని అనుభవిస్తున్నాం. దేవుని ప్రాయశ్చిత్తార్థ బలి మరియు దేవుని వాక్యం మనలో సంపూర్ణ రక్షణానుభవాన్ని కలుగజేస్తూ ఉన్నాయి. ఆయన మనలను నశింపచేయక తప్పనిసరిగా దాటిపోతాడు. ఎందుకంటే యేసుక్రీస్తు మనకు మారుగా పాప ప్రాయశ్చిత్త బలి అర్పణ అర్పించాడు. న్యాయము కనికరముతో చేతులు కలిపి మనకు నిత్య రక్షణ ఇచ్చింది. రక్త ప్రోక్షణ జరిగిన మనకు ఈ నిత్య రక్షణ ఉన్నది.